మనం చాలాసార్లు చక్రాల గురించి, చక్రాల యొక్క సైజుల గురించి, చక్రాల్లో ఉండేటువంటి ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చక్ర సైజు ఎంత ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యి ఉంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా అంత ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి స్థితిలో ఉన్నట్టు మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి హ్యాండిక్యాప్డ్, ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉండేటువంటి వాళ్ళకి మానసికంగా కూడా కొంత బలహీనత ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ చక్రాలు 2 అంగుళాలు లేకపోతే 3 అంగుళాలు ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ కొంతవరకు మామూలుగా ఉండేటువంటి ఆరోగ్యంగా మామూలుగా ఉండేటువంటి మనుషులకి ఏంటంటే ఒక జాన సైజులో ఉండేటువంటి చక్రాలు ఉండటం అనేది జరుగుతుంది. అదే ఆధ్యాత్మికంగా కొంతవరకు సాధన చేసి ఆధ్యాత్మికంగా ఉంటున్నారు అంటే వాళ్ళకు వచ్చేసి ఒక 1 ఫీట్ అంతవరకు సైజు ఉంటుంది. ఎవరైతే ఉన్నతమైనటువంటి సాధనల్లో ఇక కంటిన్యూస్గా సాధన చేస్తూ దాంట్లోనే ఉండిపోయేటువంటి మహాత్ముల యొక్క చక్రాలు చాలా చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళకి 3 మీటర్లు, 4 మీటర్లు, 5 మీటర్లు ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ చక్రాస్ సైజ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉండటం, ఎనర్జీస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి అనుభవాల వైపు వెళ్ళటం, దేవీ దేవతల యొక్క దర్శనాలు పొందటం, మహాత్ములతో సూక్ష్మ రూపంలో మాట్లాడటం, వాళ్ళ నుంచి సందేశాలను తీసుకోవటం, ఇంకా మనం ఆధ్యాత్మికంగా ఈ చక్రాల యొక్క వెడల్పు చాలా ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళలో నిగ్రహ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చెడు విషయాలు, వ్యసనాలు, అంతేకాకుండా సూక్ష్మంగా ఉండేటువంటి విషయాలను గ్రహించేటువంటి శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఒక వ్యక్తిని కలిశారు, వాళ్ళు కలిసినప్పుడు వెంటనే వాళ్ళ యొక్క వైబ్రేషన్ని గ్రహిస్తారు. వాళ్ళ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉందనేది వీళ్ళకి ముందలే అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళతో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండి తర్వాత వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే వ్యక్తిని అసహ్యించుకోవడం కానీ దూరంగా పెట్టడం అనేది కానీ ఇక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించి ఒక మానవత్వపు విలువలు కలిగి పవిత్రమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళకే ఈ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శిఖరాలని అధిరోహించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో ఉచ్చ నీచాలకు సంబంధించి కానీ అసహించుకునేటువంటి తత్వం కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళ ప్రేమతత్వంలోనే ఉంటారు. కానీ వీళ్ళు దూరంగా ఉండేటువంటిది మనుషులకి కాదు, వాళ్ళల్లో ఉండేటువంటి నెగిటివ్గా ఉండేటువంటి స్వభావానికి సంబంధించిన మానసికమైనటువంటి మలినాలకి సంబంధించి ఆ నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉంటారు. అంతేకాని ఇక్కడ ఏదో అస్పృశ్యతని లేకపోతే దూరంగా పెట్టడం అనేది కాదు. ఎందుకంటే ఈ స్థితిలో ఉన్నటువంటి మహాత్ములకి కొంతమందికి ఇదేంటంటే చాలామంది అడుగుతారు, అందరూ ఒకటే విధంగా ఉంటారా, యోగులు, మహాత్ములు, ఇంకా అవధూతలు, రకరకాలు. వీళ్ళు ఏంటంటే వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని మీద వస్తారు. భూమి మీదకి వచ్చేటువంటి కార్యం అంటే డివైన్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆ రచన అనేది ఈశ్వర నియతి ప్రకారం ఆల్రెడీ నిర్ణయించబడి ఉన్న దాని ప్రకారం వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ స్థితులను బట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక పేరు పెట్టడం, ఇలాగున్నారు అలా ఉన్నారు, కొంతమంది కోపంగా ఉంటారు. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ అవధూతలు అనే వాళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు వీళ్ళని గ్రహించటం కూడా చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు పిచ్చివాళ్ళలాగా ఉంటారు. బాల, ఉన్మత్త, పిశాచ అవస్థల్లో ఉంటారు. బాలుడు అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా బట్టలు లేకుండా దిశమొత్తు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది. ఉన్మత్త అంటే బాగా తాగుబూతుల్లాగా ఉంటే ఎలా ఉంటుంది. పిశాచ అంటే పిచ్చి పెట్టిన వాళ్ళలాగా ఉంటే ఎలా ఉంటుంది. కానీ
వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి మహాత్ములు, దైవ స్వరూపులు. కానీ దాన్ని గ్రహించేటువంటి శక్తి మనకు కూడా ఉండాలి దానికి సంబంధించి. కాబట్టి ఇలాగ రకరకాలైనటువంటి స్థితుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసైన్ చేసినటువంటి వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళ భాగంలో ఇదిగా. దీంట్లో కొంతమంది మహాత్ములకు సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీకి దగ్గరగా వెళ్ళినటువంటి సందర్భాల్లో వాళ్ళు మలినం అవ్వటం అనేది జరుగుతుంది. ఈ మలినం అయినటువంటి స్థితిలో వీళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. తర్వాత దానికి సంబంధించి వాళ్ళు క్లీన్ చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అడుసు తొక్కనేలా కాళ్ళు కలగనేలా అంటారు కదా, ముందర వెళ్ళి ఆ నెగిటివ్ ఎనర్జీలు ఇరుక్కోవటం ఎందుకు, తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవటం ఎందుకు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉంటారు ముఖ్యంగా. కాబట్టి మనకి ఈ చక్రాస్ అనేవి ఎంత పెద్దగా వైడన్గా ఉంటే ఆధ్యాత్మికంగా అంత ఉన్నతమైనటువంటి స్థితి, అంతేకాకుండా వాళ్ళలో అంత నిగ్రహ శక్తి, అంతేకాకుండా వాళ్ళల్లో ఎదుట వాళ్ళకి ఆధ్యాత్మికంగా పరిణితి కలిగించటానికి చేయగలిగేటువంటి సహాయం చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉంటారు. ఒక సంస్థ లేకపోతే ఒక వ్యక్తి వీళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా నిర్ణయించేది చక్రాలు మాత్రమే. చక్రాల యొక్క సైజ్ అవ్వచ్చు, చక్రాల్లో ఉండేటువంటి ఎనర్జీ అవ్వచ్చు. అయితే ఎప్పుడు కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఒకటి స్థితిలో ఎవరికి కూడా ఉండో, తగ్గటం పెరగటం, ఎనర్జీ కూడా తగ్గటం పెరగటం అనేటువంటి స్థితులు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి స్థితులు కలిగినప్పుడు ఏంటంటే వాటిని మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సాధకులు ఏంటంటే దాన్ని గమనించి దాన్ని మళ్ళీ సెటరైట్ చేసుకొని అలైన్ చేసుకొని బ్యాలెన్స్డ్ స్టేట్లోకి చక్రాలను తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు ఏంటంటే సాధకుల్లో ప్రైమరీ లెవెల్లో ఉండేటువంటి వ్యక్తులు ఏంటంటే అక్కడ పడిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ చక్రాలని ఉన్నతమైన అవ్వచ్చు, లోపల కింద చక్రాలు పై చక్రాలు ఏమైనా అవ్వచ్చు, వాటిని నిర్ధారించేది అనాహత చక్ర. ఈ అనాహత చక్రాల్లో డిస్టర్బెన్స్ ఏర్పడితే వెంటనే సోలార్ ప్లెక్సస్ చక్రాల్లో డిస్టర్బెన్స్ ఏర్పడితే అన్నీ కూడా చక్రాలు డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వీటిని సంబంధించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏంటంటే ఒక ఇబ్బంది వచ్చింది, మనం ఎమోషనల్గా ఇబ్బంది అవుతుంది అంటే వెంటనే సెటరైట్ చేస్తారు దాన్ని. ఇది అనిత్యం, ఇది కంటిన్యూగా ఉండేటువంటి స్థితి కాదు అన్నప్పుడు దాన్ని వదిలేస్తారు హ్యాపీగా. కాబట్టి ఈ ఎరుక వాళ్ళు ఎప్పుడు కలిగి ఉంటారు. ఈ చక్రాలకు సంబంధించినంత వరకు జ్ఞానానికి సంబంధించి ఇంకా చాలా చాలా విషయాలకు సంబంధించిన సమాచారం రాబోయేటువంటి వీడియోలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులకు సంబంధించిన వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.